ఉక్రెయిన్‌కి చెందినటువంటి మగ ఖైదీలను కూడా రష్యా సైన్యం చాలా తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తుంది. ముఖ్యంగా లైంగికంగా కూడా దాడి చేస్తున్నారు కొంతమంది. వాళ్ళని పూర్తిగా నగ్నంగా నిల్చోబెట్టి వాళ్ళ యొక్క మానసిక స్థైర్యాన్ని కూడా దెబ్బతీస్తున్నారని ఇప్పుడు ఉక్రెయిన్ ఆరోపిస్తుంది. దీనికి ఐక్యరాజ్య సమితిలో కూడా చాలా వరకు ఉక్రెయిన్‌కే సపోర్ట్‌గా మాట్లాడారు. రష్యా ఇంతకుముందు ఇలాగే చేసింది. ఇప్పుడే కాదు, సోవియట్ యూనియన్ యుద్ధంలో కూడా ఇలాంటి రకరకాల హింసలకు గురి చేసింది మగ ఖైదీల్ని. అంటే వాళ్ళ యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా వాళ్ళని లైంగికంగా కూడా ఎవరు అంటే అటు రష్యాకు చెందినటువంటి మగ సైనికులే లైంగికంగా కూడా వేధింపజేశారు. చాలామంది మీద లైంగిక దాడులు కూడా చేశారు అని చెప్పి ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలోనే ఒక పెద్ద పిటిషన్ అయితే దాఖలైంది. అంటే కంప్లైంట్ అయితే వెళ్ళింది. దీనికి సంబంధించి వాల్ స్ట్రీట్ జర్నల్ కూడా ఇదే విషయాన్ని పొందుపరిచింది. అదే విషయాన్ని రాస్తూ ఇటువైపు ఉక్రెయిన్ చెందినటువంటి వారు, అటువైపు రష్యాకు చెందినటువంటి వారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు మేమైతే అలాంటిదేమీ చేయలేదు, మేము అలా చేయము, కాకపోతే యుద్ధ ఖైదీలు ఎవరైతే ఉంటారో ఆ యుద్ధ ఖైదీలు ఇలాంటి వాటిని బహుశా మా మీద ప్రాపగండా చేయొచ్చు అన్నట్లుగా రష్యా మాట్లాడుతుంది. అటువైపు ఉక్రెయిన్ ఏమొచ్చేసి ఇదంతా కూడా పచ్చి నిజం, ఇప్పటి నుంచి కాదు 2022 నుంచి కూడా ఇదే పంద. అంటే యుద్ధం మొదలైనప్పటి నుంచి, పూర్తి స్థాయి దాడులు చేసినప్పటి నుంచి, ఉక్రెయిన్కి చెందినటువంటి ఈ సైనికులు దొరుకుతున్నప్పటి నుంచి కూడా ఖైదీలుగా మార్చేసి వాళ్ళ మీద లైంగిక దాడులు, మళ్ళీ అంటే ఉక్రెయిన్ వెళ్ళిపోయిన తర్వాత కూడా వీళ్ళు యుద్ధానికి పనికి రాకుండా వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు చేస్తుందనే దాని మీద కూడా చాలా దేశాలు, యూరోపియన్ దేశాలు కూడా ఈ విషయాన్ని ఇటువైపు ఉక్రెయిన్కి సపోర్ట్గానే మాట్లాడాయి. దీని గురించి రష్యా అధికారికంగా స్పందించలేదు, కొంతమంది సైనికులు మాత్రమే స్పందించారు. అయితే ఈ విషయంలో రష్యా మీద చాలాసార్లు కంప్లైంట్లు అయితే వచ్చాయి. అలాగే మనం మామూలుగా చూసుకున్నట్లయితే రష్యా ఇలాంటి మానసిక దెబ్బలు తీస్తుంటుంది, చాలాసార్లు ఇలాంటివి చేసి ఉంటుంది. ఎందుకంటే రష్యాకి యుద్ధంలో కొట్టిన పిండి, ఎవరిని ఎప్పుడు ఎలాగ దెబ్బతీయాలి, మానసికంగా దెబ్బతీయాలా, శారీరకంగా దెబ్బతీయాలా, ప్రాంతాల పరంగా దెబ్బతీయాలా, ఎలా దెబ్బతీయాలన్నా రష్యాకి అది కొట్టిన పిండి అని కూడా కొంతమంది చెప్తుంటారు కదా. ఇందులో అయితే మాత్రం రష్యాది కొంత నిజం ఉండొచ్చు, అంటే రష్యా చేసి ఉండొచ్చు.